మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ యొక్క వాక్యము ఎవరికి బాగా ఆదరణ ఇస్తుంది అంటే, ఎవరైతే తమ జీవితంలో అరే పొరపాటు అయిపోయింది, అరే తెలిసి తెలియక ఈ పని జరిగిపోయింది, ఇప్పుడు ఎలా ఇది చేజాటిపోయింది, నేను తిరిగి ఎలా తెచ్చుకోవాలి, అనవసరంగా నేను ఈ పని చేశాను, ఏంటబ్బా అనవసరంగా నాకు ఈ శ్రమ వచ్చి పడ్డది, ఏం చేయాలి, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు, ఎవరు నన్ను ఇప్పుడు ఆదరిస్తారు, ఎవరు నాకు ఇప్పుడు తోడుగా ఉంటారు, ఇలాంటి ఆలోచనలన్నీ కలిగి ఉండి ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ యొక్క వాక్యము, ఈరోజు యొక్క వీడియో ఖచ్చితంగా ఆదరణ ఇస్తుంది. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ దావీదు మనకు కనపడతాడు. దావీదు దేవునికి హృదయానుసారుడు, దేవునితో మంచి సంబంధం కలిగిన వ్యక్తి. కానీ దావీదుకు వచ్చిన ఒక అనవసరపు ఆలోచన బట్టి ఏం చేశాడంటే, సౌలునే చంపుదామని శత్రురాజుతో చేయగలుగుతాడు. అది దేవునికి నచ్చదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దావీదికి ఒక గుణపాఠం నేర్పిద్దాం, లేకపోతే దావీదికి ఒక పనిష్మెంట్ ఇద్దామని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే అలా వెళ్ళి బ్యాక్ వచ్చిన 3వ దినంన ఆ సిగ్లక్లో ఉన్న వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ ఆస్తిపాస్తులందరినీ శత్రురాజులు వచ్చి వాటన్నిటిని వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి ఆ యొక్క ఇళ్లను కాల్చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు వచ్చి చూసేసరికి వాళ్ళెవ్వరు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ యొక్క భార్య బిడ్డలు కావచ్చు, వాళ్ళ ఆస్తిపాస్తులు అన్నీ ఏమి ఉండవు. అవి చూసి దావీదుతో ఉన్న వాళ్ళందరూ బహుగా ఏడుస్తారు. చివరికి ఏం చేస్తారంటే, దావీదును చంపాలని రాళ్ళు పట్టుకొని రువ్వడానికి రెడీగా ఉంటారు. అది గమనించి దావీదు చాలా బాధపడతాడు. అరే ఈ పని చేయకుండా ఉంటే బాగుండే, అనవసరంగా నేను అభిషేకించిన ఆ యొక్క సౌలును, దేవుడే చేత అభిషేకించబడిన సౌలు రాజును నేను ఎందుకు చంపాలని శత్రువులతో నేను చేయగలిపాను, అనవసరంగా నేను నీతిమంతుని జోలికి వెళ్తున్నాను, అనవసరంగా నేను ఎందుకు ఇలా పనిచేశాను, ఇప్పుడు నా చేయి జారిపోయింది పరిస్థితి, ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఇప్పుడు ఏంటి, ఇవన్నీ ఆలోచనలతో దావీదు చాలా బాధలో కృంగిపోయిన విషయంలో ఒక పని చేస్తాడు. అది చాలా బాగుంటుందన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే 6వ వచనంలో కరెక్ట్గా ఇలా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడంట. తాను సేవిస్తున్న యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. యేసయ్యా నేను తప్పు చేశాను, ఇప్పుడు గనక నాకు సహాయం చేయవా, నేను వెళ్ళి ఆ శత్రువుల్ని నేను కలుసుకొని వాళ్ళని జయించి తిరిగి మా భార్య బిడ్డల్ని, నా ఆస్తిని తెచ్చుకోగలనా, తెచ్చుకోవడానికి నాకు అవకాశం ఉంటుందా, ఈ చేజారిన పరిస్థితిని మళ్ళీ తిరిగి నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి నేను తెచ్చుకోగలనా అని చెప్పి ప్రార్థించినప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు ఏం చెప్తాడంటే, వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటానంటాడు. వెంటనే దావీదు వెళ్ళి అందరినీ, ఆ శత్రువులందరినీ హతం చేసి వాళ్ళందరితో యుద్ధం చేసి తిరిగి పోగొట్టుకున్న తన ఆస్తిని, భార్య బిడ్డలందరినీ తిరిగి తెచ్చుకుంటాడు. ఎందుకు అంటే, దేవుడు తాను నమ్ముకున్న యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు. ఈ లోకంలో పరిస్థితులను బట్టి మన హృదయము కృంగిపోయినప్పుడు ఎవరిని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలంటే, మనం నమ్ముకుంటున్న యేసయ్యను బట్టి, దేవుని బట్టి, మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, యెహోవాను బట్టి మనం ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని మీద ధైర్యం తెచ్చుకుంటామో, ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితి, చేజారిన ప్రతి పరిస్థితి, తప్పైపోయిన ప్రతి పరిస్థితి తిరిగి నార్మల్గా వచ్చి, దేవుడు ఏదైతే పోగొట్టుకున్నామో, లేకపోతే ఏదైతే అనవసరంగా ఇలా జరిగిందని ప్రతిదీ తిరిగి రప్పించి మనల్ని విజయ పదంలో నడిపిస్తాడు. కాబట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నీతిమంతులు పడిపోతారు కానీ వెంటనే తిరిగి లేస్తారని బైబిల్ గ్రంథంలో ఉంది. మనం నమ్ముకుంటున్న దేవుడు నమ్మకస్తుడు. మనం దేవుడి నుంచి దూరం అయిపోయి మనం ముందుకెళ్తున్న చాలా సందర్భాల్లో దేవుడు బాధపడతాడు. అయితే ఒక్కసారి మనము పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగితే ఆయన మన కోసము ఎన్ని అవరోధాలను దాటుకొని వచ్చి మనకి సహాయం చేస్తాడు. కాబట్టి
ఎవరైనా సరే కృంగిపోయి ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే దేవుడిచ్చే ధైర్యం ఏంటంటే, యెహోవాను బట్టి, దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడు యెహోవా ఈరేగా నీ పక్షాన, మన పక్షాన, నా పక్షాన ఉంటూ మన యొక్క ప్రతి పరిస్థితిని సరిచేసి మనల్ని విజయపదంలో నడిపిస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.